అందరికీ నమస్కారం అండి. నాయకుడు, కామన్ మ్యాన్‌కి మధ్య జరిగే ఫన్నీ జోక్స్‌లో భాగంగా నాయకుడితో అంటాడు కామన్ మ్యాను, "సార్ మీరేమో మామూలుగా పాలనంతా బాగానే ఉంది" అనుకుంటారు. అధికార పక్షం బలంగా ఉన్నప్పుడు, ప్రతిపక్షం విమర్శించకుండా సర్దుబాటు ధోరణితో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకులకి ఏ నష్టం జరగదు. కానీ ఉద్యోగస్వామ్య వ్యవస్థలో జరిగేటువంటి అంతర్గతమైనటువంటి కుట్రలు, కుతంత్రాలు ఎలా ఉంటాయంటే, ఈ ఉద్యోగస్వామ్య వ్యవస్థలో ఎవరైతే నాన్ సెలక్షన్ లిస్ట్‌లో ఉద్యోగాలు చేస్తారో, వాళ్ళని ఏ విధంగా హింస పెడతారు, ఏ విధంగా ఆర్థిక దోపిడీ చేస్తారు, ఏ విధంగా రాజకీయాలు చేస్తారంటే, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం పట్టణానికి వచ్చిన ఉద్యోగుల్ని ఒక ఆఫీసర్లు ఏం చేస్తారంటే వాళ్ళ శ్రమనంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా దోచుకొని అన్ని పనులు చేయించేసుకొని ఫలితం మాత్రం మాకు సంబంధం లేదండి. వాస్తవాలుగా వాళ్ళకే అధికారాలు ఉంటాయి. అధికారాలు ఉన్నా చేయు. పై ఆఫీసులోకి పోయి చెప్తే పైనుంచి కింద కనెక్షన్ కాబట్టి ఎక్కడ పరిష్కారం కాదు. ఎందుకంటే పై ఆఫీసర్లు ఇచ్చిన ఆర్డర్లు అమలు చేయక ఎంతమంది నిరసన తెలియజేసిన సందర్భాలు. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ఉద్యోగస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది ఆఫీసర్లు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా ఏదో విధంగా వాళ్ళ బంధుత్వాల ద్వారా కనెక్ట్ చేసుకుని పరిచయాలు పెంచుకొని వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కింది స్థాయి సిబ్బందిని వాళ్ళకి వ్యక్తిగత లాభం చేకూర్చలేదనేటువంటి కుట్రలతో, వాళ్ళకి మద్యం సప్లై చేయలేదని కుట్రలతో, వాళ్ళకి ఏదో ఒక కారణంతో వాళ్ళకి వ్యక్తిగత లాభం కావాలి. లేదు వాళ్ళకి పై ఆఫీసర్ల బంధువులు జోలికి పోరు. ఆఫీసర్ల బంధువుల జోలికి పని చెప్పరు. వాళ్ళు ఎప్పుడు డ్యూటీలకు వచ్చినా వాళ్ళని అడగరు. పై ఆఫీసర్ బంధువులను ఉపయోగించి పలుకుబడి లేని వ్యక్తుల్ని, ఉద్యోగుల్ని ఏ విధంగా హింస పెడతారు, ఏ విధంగా టార్చర్ పెడతారు, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తారు, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు, ఏ విధంగా రౌడీజం చేస్తున్నారు, ఏ విధంగా భౌతిక దాడులు చేసుకుంటూ ఉన్నారు అనేటి విధంగా పరిశీలిస్తే అధికార పక్షం, ప్రతిపక్షం సైలెంట్ అయిపోయినాయి. కానీ వాళ్ళకేం నష్టం లేదు. ఈ ఉద్యోగస్వామ్య వ్యవస్థలోకి వచ్చి పడుతుంది సమస్య అంతా. ప్రతిపక్షం ఎప్పుడైతే విమర్శించకుండా ఉంటుందో, ప్రతిపక్షం ఎప్పుడైతే ఉద్యోగుల సమస్యలని లేవనెత్తకుండా ఉంటుందో, మాకెందుకులేని అటువంటి పరిస్థితులు ఉద్యోగస్వామ్య వ్యవస్థ అంతర్గతంగా చాలా హింసకు గురై మనుషులు చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మానసిక హింసకు గురై అయితే వాళ్ళు మామూలుగా ఏ ఉద్యోగాన్ని సేవ్ కావాలంటే మామూలుగా పొలిటికల్ బలం ఉండాలి. నీకు డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఈ విధంగా కష్టపడి పనిచేసినా ఉపయోగం లేదు. మామూలుగా సంస్థకు, వ్యవస్థకు ఉపయోగం లాభపడే విధంగా పనిచేసినా కూడా ఉపయోగం లేదు. వాళ్ళు వచ్చిన ఆఫీసర్కి పొలిటికల్ సపోర్ట్తో ఫోన్లు చేయించాలి. వీడు మావాడు, వీడు మాకు సంబంధించిన వ్యక్తిని ఫోన్ చేయించకపోతే వాళ్ళ పరిస్థితి దారుణంగా ఆంధ్రాలో ఉంటుంది సార్ అంటారు. ఆంధ్రాలో ఒక ఉద్యోగంలో ఒక ఆఫీసర్ వచ్చిన తర్వాత ఆ ఆఫీసర్కి ఆ కింది స్థాయి సిబ్బంది కానీ ఫోన్లు చేయించకపోతే ఒక పొలిటికల్గా వీడు మావాడు, వాడు జోలికి బావద్దు, వాడిని హింసపెట్టొద్దని చెప్పకపోతే ఏ విధంగా దారుణంగా హింస పెడతారో, ఏ విధంగా మానసిక బాధ గురి చేస్తారో, ఏ విధంగా ఆర్థిక నష్టానికి గురి చేస్తారో, స్వయాన వాళ్ళ మనుషులే వచ్చారనుకో ఆర్థికంగా ఏ విధంగా దెబ్బతీస్తారు అంటే అవి చెప్పనలివి కానివి. దగ్గర నుండి చనిపోయిన వాళ్ళని దగ్గర నుండి మానసిక హింసకు గురై వాళ్ళ బాధలు విన్న వ్యక్తికి మాత్రమే తెలుస్తాయి సార్. మామూలుగా సమస్యలు పట్టించుకొని సమస్యలు వినని ఆఫీసర్లకు ఎవరికి పట్టదు. ఆ కింది స్థాయి ఆఫీసర్లు కింద స్థాయి సిబ్బంది మాట్లాడుకొని ఇంత హింస ప్రపంచంలో ఎక్కడా లేదు అనుకుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ విషయం కూడా చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.